సార్ మల్టీ మిలియనీర్ అయ్యుండి ఇంత సింపుల్ ప్లేస్లో ఉంటున్నారా? నాకు ఇలా ఉండడమే ఇష్టం భీష్మ. అవును, నీకు బుక్స్ చదివే అలవాటుంది కదా, ఈ బుక్ చదువు, చాలా బాగుంటుంది. వదిలేండి సార్, ఈ ప్రపంచ పుస్తకాలు కనిపించినంత అందంగా బయట ఉండట్లేదు. మార్చేద్దాం. అయ్యో, నాకంత సీన్ లేదు సార్. ఒక్కడివే వెళ్ళి ఒక ఊరినే మార్చేశాం. కావాల్సింది సీన్ కాదబ్బాయ్, మోటివేషన్. మీ మోటివేషన్ ఏంటి సార్? ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి, ఇలా సింగిల్గా ఉండటానికి? ప్రేమ. నా ప్రొఫెషన్ మీద, ప్రకృతి మీద నాకున్న ప్రేమ. నేను అగ్రికల్చరల్ సైంటిస్ట్ని. మట్టి బాగుంటే మనిషి బాగుంటాడని నేను నమ్ముతాను. ఈ నేలకి నువ్వు మంచి చేస్తే మంచి చేస్తుంది, విషమిస్తే విషమే ఇస్తుంది. సాధ్యమైనంత మంచి చేద్దామని భీష్మ ప్రతిజ్ఞ తీసుకున్నాను. ఇక ఒంటరినంటావా? నేను ప్రేమించిన అమ్మాయి నేను చెప్పేలోపే నా నుండి దూరం అయిపోయింది. సార్, మన పేరులోనే ఏదో ప్రాబ్లం ఉంది సార్. బాలేవాడివయ్యా. లేదు లేదు, నాలో కూడా విజయమాల్య లాంటిదేరా కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం. నువ్వెందుకురా ఏడుస్తున్నావు? నేను కాదు సార్. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ డాడీ ఏరి? ఏడక్కు, ఒకసారి నీ బ్యాగ్ ఇవ్వు. Welcome, Mr. CEO. Please. నేను యాక్చువల్లీ కాల్ చేసి పిలుద్దాం అనుకున్నాను, కానీ నువ్వు రానంటే నా ఈగో ఒప్పుకోదు. అందుకే ఇలా ప్లాన్ చేసి పిలవాల్సి వచ్చింది. సో నిన్ను ఎనిమీలా ఫీల్ అవడం కంటే నీకు డీల్ ఇవ్వటం ఇద్దరికి మంచిది అనిపించింది. 30th డే నువ్వు అక్కడ ఎలాగూ సీఈఓ కాలేవు, కానీ నేను నిన్ను సీఈఓ చేస్తా. నాతో ఫ్రెండ్షిప్ చేయి, ఊళ్ళు పంచుకుందాం. అలాగని నేనేం తప్పు చేయట్లేదు. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను. ఆలోచించు, 6 నెలల్లో రావాల్సిన పంట 4 నెలల్లోనే వస్తే రైతులకు ఎంత హెల్ప్ అవుతుందో, నాకెంత హెల్ప్ అవుతుందో, నా ద్వారా నీకెంత హెల్ప్ అవుతుందో ఆలోచించు. నువ్వెన్ని నెలల్లో పుట్టావు? 6 నెలల్లో పుడితే నిన్నేమంటారో తెలుసా? నెల తక్కువ వెదవా అంటారు. నీ మనుషుల్ని చాలా మందిని కొట్టాను. హేమా చెప్పలేదా? వ్యవసాయం క్రికెట్ మ్యాచ్ కాదు. టెస్ట్ మ్యాచ్ నుండి వన్డేస్కి, వన్డేస్ నుంచి 2020కి కుదించేయడానికి. అలా కుదిస్తే మనిషి జీవితం కూడా 100 నుండి 60కి, 60 నుండి 30కి పడిపోతుంది. నేను 30 డేస్ తర్వాత సీఈఓగా ఉన్నా ఉండకపోయినా నీకొక ఊరు కాదు కదా, 1 ఎకరం కూడా రానివ్వను.
ప్లాన్ చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నోండి నీ కంపెనీని నా చేతుల్లోకి తెచ్చుకోలేనా? ఆహా, ఇంకా నువ్వు రప్పించలేదురా, నాకే నిన్ను కలవాలనిపించి నీ చేత రప్పించుకునేలా చేశాను. ఇంకా అర్థం కాలేదా? నీ పేపర్లో ప్యాంప్లెట్ పెట్టించింది నేనే. నీ మొబైల్కి మెసేజ్ పంపించింది నేనే. నీ ఇంటి బయట బ్యానర్ కట్టించింది నేనే. టోటల్గా నిన్ను డిస్టర్బ్ చేసి నన్ను పిలవాలనిపించుకునేలా చేసింది కూడా నేనే. రేయ్, నువ్వు ప్లానింగ్ లో పిహెచ్డి చేసావేమో, కానీ నేను ప్లాన్ చేస్తే ఇలా ఫుల్ హెచ్డిలో బొమ్మ కనిపిస్తుంది. యు టచ్ మీ, ఐ పోక్ యు. యు పోక్ మీ, ఐ స్క్రాచ్ యు. ఎక్కువ థింక్ చేయడం మానేసి మా భీష్మ బ్రాండ్ ఎంజాయ్ చేయి. షార్ప్ అవుతుంది. బాయ్ మా. చైత్ర, కోస్టల్ ఏరియాలో కొంతమంది ఫార్మర్స్ కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారంట. మనం అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయాలి. ఏంటి, నేను వర్కే చేస్తున్నా. నేను చేయలేకపోతున్నా, కష్టంగా ఉంది, ఇలా ఉండలేకపోతున్నా. నేను బాధపడ్డానని నిజం చెప్పడానికి మా నాన్న దగ్గరకు వెళ్ళావు. ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తే ఎందుకు చేశారని వెళ్ళి భీష్మ గారిని అడిగావు. అందరూ నువ్వు ఈ కంపెనీ కోసమే సీఈఓగా వచ్చావని అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రమే తెలుసు నువ్వు నా కోసమే వచ్చావని. నిన్ను చూస్తే కోపం వస్తుందిరా. ఇష్టపడ్డానికి కూడా ఒక లిమిట్ ఉండదా నీకు? ఏదైనా చేసేస్తావా? నీ నుంచి ఈ కంపెనీని కాపాడుతానని చెప్పాను, కానీ నీలా చూసుకునేవాడు ఈ కంపెనీకి నాకు ఎప్పటికీ దొరకడు. నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఏ ప్రాబ్లం రాకుండా నన్ను పెళ్లి చేసుకోరా. ఏంటి అలా చూస్తున్నావు? ఏదైనా చేసుకోవచ్చా? చేసుకో. నాన్నకు నువ్వు చాలా నచ్చావంట, అమ్మ దగ్గర చెప్పారు. ఎంత నచ్చినా నేను మాత్రం నిన్నే చేసుకుంటాను. ప్రోడక్ట్ లాంచ్కి ఇన్విటేషన్ రెడీ చేయమన్నావు, చేశాను. కన్వెన్షన్ హాల్ బుక్ చేయమన్నావు, చేశాను. సెంట్రల్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా కూడా కన్ఫర్మ్ చేశాను. కానీ అంటే ఇంకా ల్యాండ్ ఎక్వైర్ చేయలేదు కదా, ప్రోడక్ట్ లాంచ్ చేసి ఏం చేస్తారని బోర్డు మెంబర్లు అడుగుతున్నారు. భీష్మ కంపెనీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పు. ఎలా? హలో, ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్. చెప్పండి సార్, భీష్మ ఆర్గానిక్ గోడౌన్స్లో కెమికల్ ఫుడ్స్ ఉన్నాయి సార్. సార్, అన్నిట్లో కెమికల్ వాల్యూ చూపిస్తుంది. హలో. హలో మిస్టర్ సీఈఓ, లైఫ్లో ఈ పిలుపు వినడం నీకిదే లాస్ట్ టైం. మొన్నొచ్చి ప్లానింగ్ పిహెచ్డి అని ఏదో థియరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను నీ ఫ్యూచర్ చెప్తా. నీ కంపెనీలో కెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని రైటింగ్కి వచ్చిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు.
జనాల్లో 40 ఏళ్ల నీ కంపెనీ నమ్మకం క్లోజ్. నీ బోర్డ్ మెంబర్స్ దీనిని రీజన్గా చూపిస్తూ నిన్ను దింపేస్తారు. సిఇఓ కానీ చాప్టర్ క్లోజ్. మొక్కలు మొక్కలు అని కలవరించిన ఆ ముసలోడు ఒక్క మొక్క దెబ్బకి క్లోజ్. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను సీఈఓగా అనౌన్స్ చేసిన రోజే వాడికి ఒక రేర్ ప్లాంట్ గిఫ్ట్గా పంపించాను. నార్మల్ ప్లాంట్ అయితే ఏం కాదు, అది నేను తయారు చేసిన హైబ్రిడ్ ప్లాంట్. అది ఎదగాలంటే దాని ఆకులు గిల్లాలి. గిల్లినప్పుడల్లా పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. దాని ఎఫెక్ట్ వల్ల మనిషి నర్వస్ సిస్టమ్ దెబ్బతిని బతికున్నంత కాలం బెడ్ మీద పడుంటాడు. రేపు నా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా. ప్యారలల్గా నా ఎగ్జిక్యూటివ్స్ మీతో అసోసియేట్ అయిన ప్రతి విలేజ్కి వెళ్ళి భీష్మ లేడు, కంపెనీ మీద నమ్మకం లేదు, మీకు వేరే దారి లేదని నా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. నీ కంపెనీ రోడ్డు మీద, నా కంపెనీ ఇండియాస్ నంబర్ 1 బోర్డు మీద. ఇదిరా ప్లానింగ్ అంటే చిల్లరనా.